హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఈరోజు స్పెషల్ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చేస్తున్నానండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో ఇది ఒకటి. ఈరోజు పాల తాలికల పాయసం చేసి చూపిస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అయినా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అయినా నెయ్యి, లైట్గా బెల్లం కొంచెం వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అయినా అట్లా ఉంటుంది. అవి చప్పగా ఉండకోకుండా పాల తాలికలు కొంచెం స్వీట్గా ఉండేదానికని బెల్లం. మీకు వేసుకోకూడదు వద్దులేండి, ఎక్కువ స్వీట్ అంటే వేసుకోకుండా పర్వాలేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇవి బాగా నీళ్ళు మరిగేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండి అండి. ఇది తడి బియ్యం పిండి కాదు. మీరు తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. తడి బియ్యం పిండి వేసుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి, ఒక పావు కప్పు అయినా. ఇప్పుడు నేను ఇందులో వేసేస్తాను ఈ బియ్యం పిండి. స్టవ్ ఆపేసి ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ బాగా కరెక్ట్ సరిపోతుందండి. ఇదంతా బాగా మనము స్మూత్గా ఇట్లా గరిటెతో బాగా ఇట్లా మెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఇది బాగా చల్లారేంత వరకు మనము పక్కన పెట్టుకుందామండి. ఇది మళ్ళీ బాగా నీట్గా కలుపుకోవాలి. దీన్ని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక స్టవ్ మీద ఇలాంటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనము ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి వీటినన్నీ దానిలోనే వేయించుకున్నామండి. కొంచెం నెయ్యి కాగగానే ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాం. మంటను సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి, లేకపోతే మాడిపోతుందండి గిన్నె. లైట్గా కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేపుకొని గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఎండు ద్రాక్ష వేసుకున్నామండి. ఇది కూడా లైట్గా వేపుకోండి. ఎండు ద్రాక్షను కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేగిపోయిందండి. దీన్ని కూడా ఇందులో తీసేసుకుంటున్నా. ఇప్పుడు జీడిపప్పులను కూడా వేయించుకుందామండి. ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, దీనికేం కొలత ఏం లేదు. ఇవి కూడా బాగా ఎర్రగా వేపుకొని తీసుకోవాలండి. ఇవి కూడా కొంచెం కలర్ వస్తానే వీటిని కూడా తీసి అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక 1/4 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇందులో ఒక 1/2 కప్పు అయిన వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోండి. ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకుందాం. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ అంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఇది పిండిని, దీన్ని బాగా కలుపుకుందామండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని బాగా మెత్తగా చేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, స్మూత్గా ఇట్లా కరెక్ట్గా సరిపోయింది. దీన్ని బాగా మెత్తగా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా స్మూత్గా చేసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ తీసుకొని ఇందులో నుంచి కొంచెం ఇంత సైజు అయిన చిన్న నిమ్మకాయ సైజు అయిన ఇందులో వాటర్లో ఈ పిండిని పెట్టుకోవాలండి. పిండిని అంతా బాగా ఇట్లా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇది పాయసంలో వేసుకునేదానికి నేను మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను. అంతా ఇట్లా ఉండలు లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా చిక్కగా వచ్చేదానికి పాయసము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి నాన్ స్టిక్ ఒకటి వెడల్పాటిది తీసుకొని ఇందులో మనము 1 లీటర్ పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకున్నానండి నేను 1 లీటరు. పాలు కాంచుకోవాలండి ఇప్పుడు బాగా పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు పాలు కాంచుకుందామండి. మూత పెట్టేసినాం. ఇప్పుడు మనము ఈ పిండిని ఆరిపోకుండా బాగా ఇట్లా అంతా కలుపుకొని ఇలాంటి కారాలు అందుకు కాల్చుకుంటాం కదా, ఇట్లా దాంతో ఇట్లా ప్లేట్ ఉంటుంది కదా, ఇట్లా కారాలు కలుసుకునే ప్లేటు అందులో పెట్టేసి మామూలుగా చేత్తో అయినా చేసుకోవచ్చు మనము, రౌండ్గా పొడవుగా. ఇందులో అయితే ఈజీగా చేసుకోవచ్చు, అందుకు నేను ఇందులో వేసి చూపిస్తాను. ఈ పిండినంతా ఇందులో పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని మామూలుగా అయితే మనము పాల తాలికలు అన్నీ చేత్తో చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి పాలు కాగేలోపు. ఇట్లా చేసుకునే పాట అయితే ఇక మనము డైరెక్ట్ అందులోనే అందులోనే కారాలలాగా పిండుకోవచ్చు. ఇది మనం ముందుగానే చెప్పడం మర్చిపోయినానండి. సగ్గు బియ్యాన్ని 1 టేబుల్ స్పూన్ పైన నానబెట్టి పెట్టుకున్న ఒక 1/2 అవర్ ముందు. ఇవి మొత్తం నీళ్లు వంపేసి ఈ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు ముందుగానే చేసేలోపే స్టార్టింగ్లోనే సగ్గు బియ్యం నానబెట్టి పెట్టుకోండి. ఒక 15 నిమిషాల ముందో ఒక 1/2 అవర్ ముందో నానబెట్టి పెట్టుకొని ఈ సగ్గు బియ్యాన్ని కొద్దిసేపు ఉడకనియాలి. నానబెట్టుకున్నాం కాబట్టి మనం త్వరగానే ఉడుకుతాయి. కొంచెం సేపు అట్లా మూత కొంచెం వారగా పెట్టి ఉడికించుకోవాలండి. పాలు కాబట్టి పొంగు వస్తాయి ఫుల్ మూస్తే. కొంచెం మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పొంగు రాకుండా. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినాయేమో చూద్దాము. ఇప్పుడు మధ్య మధ్యలో నేను 2-3 సార్లు కలుపుకున్నానండి మీగడ కట్టకుండా. సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు గొట్టంలో వేసి పెట్టుకున్నాం కదా, చెక్కిలాల గొట్టంలో. ఇప్పుడు ఇందులో ఇట్లే డైరెక్టు మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని ఇందులో అట్లే పిండుకోవాలి. కొంచెం అంత పొడవు అయితేనే మధ్యకి అట్లా కట్ చేసి మళ్ళీ ఇవి కలుపుకున్నప్పుడు కొంచెం అన్నీ కట్ అవుతాయిలేండి, సరిపోతుంది. ఇప్పుడు మనము మూత పెట్టి కదపకుండా కొద్దిసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి పాల తాలికలు ఉడికినాయేమో. ఉడికాయండి బాగా. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు అవి వేసేసుకోవాలి. వేసుకొని యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి మనము ముందుగానే పిండి ముద్ద నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా అంత బాగా, అది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ పిండి ముద్ద వాటర్ని మనము అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, పాల తాలికలు విరిగిపోతాయి ఎక్కువ కలిపితే. ఊరికే అట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు పిండి ముద్దను వేసినాం కదా వాటరు, అది కొంచెము బాగా ఉడికేంత వరకు ఒక 3-4 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనము ముందుగానే బెల్లం వాటర్ కరగబెట్టి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిందండి.
స్టవ్ ఆపుకొని మనము ఈ బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా, అది పాయసంలో వేసేసుకోవాలి స్టవ్ ఆపి, లేకపోతే పాలు విరిగిపోతాయి. అందుకు మనము చల్లారినాక ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు పోసేసుకుంటున్నానండి బెల్లం వాటరు. మనం టీ వడగట్టే స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో వడగట్టి కొంచెం లైట్గా అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా చిక్కగా వచ్చింది. ఇది చల్లారాక ఇంకా చిక్కగా అవుతుందండి. కరెక్ట్ సరిపోయింది కన్సిస్టెన్సీ. ఇంకా మూత పెట్టేద్దామండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఇప్పుడు బాగా చిక్కగా వచ్చింది చూడండి. చల్లారాక ఇది ఇంకా చిక్కగా అవుతుందండి. నేను చేసిన విధంగా సేమ్ ఇదే కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు సేమ్ నేను చెప్పిన కొలతల ప్రకారమే మీరు ఫాలో కాండి, తప్పకుండా బాగా కుదురుతుంది. వినాయక చవితికి మీరు ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వినాయకునికి ఇష్టమైన ఇది ఒక వంటలలో, ఈ ప్రసాదాలలో ఇది ఒక రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఉంటానండి, బాయ్.